నర్సీపట్నంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం యోగా విద్యార్థులు యోగాసనాలు వేశారు. హాస్పిటల్ నిర్మాణంలో సహకరించినందుకు గాను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ను స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులతో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 7 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ హాస్పిటల్ ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రజాసేవకు సిద్ధమవడం సంతోషకరమైన విషయమన్నారు. ఈ హాస్పిటల్లో దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్య విజ్ఞానంలో మందులు అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా చర్మ వ్యాధులు, ఇతర అన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్స అందుబాటులో ఉంటుందన్నారు. త్వరలోని ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో పంచకర్మ సేవలు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. యోగాసనాల ద్వారా అనేక రోగాలు తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం ఒక్కో పాఠశాలకు 10 మంది విద్యార్థులకు యోగాసనాలు నేర్పించాల్సిందిగా సూచించారు. మరి ఈరోజు కలెక్టర్ గారు కూడా వచ్చారు. వారికి మెడికల్ సైడ్ వచ్చినటువంటి ఆఫీసర్లందరికీ నమస్కారం తెలుస్తూ ప్రెస్ వారికి నమస్కారం. నర్సీపట్నం హాస్పిటల్ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు, మీ అందరికి తెలిసిందే. నేను ఎమ్మెల్యే అవ్వకముందు ఫస్ట్ టైం 83 ముందు మేడం ఇక్కడ చిన్న పెంకుటిల్లు అంటారు కదా, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో, పెంకుటి చిన్న పెంకుటి టైల్ హౌస్ ఉండేది ఇక్కడ. దాంట్లో 8 బెడ్ 9 బెడ్ హాస్పిటల్ అప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యేటోడికి చూసి దీన్ని డెవలప్ సైట్ ఉంది, బాగానే ఉంది, హాస్పిటల్ అనుకున్నా. మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఫస్ట్ 83లో, అందరికి తెలిసిన విషయమే. అప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఆంధ్రాలో. అతను ఎందుకు యంగెస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే పలానా అయ్యన్న పాత్రుడు గారు అంటే పిలవమంటే అప్పుడు వెళ్ళాను. నేను వెళ్తే చూసి నీ వయసు ఎంత అంటే 25 years అన్నాను. ఎవరు యంగెస్ట్ ఎమ్మెల్యే స్టేట్ అన్నాడు, భుజం తట్టేలాగా. అతను రామారావు గారు స్టైల్ మీకు తెలుసు కదా, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అంటే నేను అన్నాను మాకు ఆడపల్లి కూడా ఉంది అని. ఇది నాకు ఏమంటారు దత్తపు మానసపుత్రిక లాంటిది కాబట్టి మీరు కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు, దాంట్లో డౌట్ లేదు. నేను చాలా మంది కలెక్టర్ అంత కలిసి పనిచేసాం. మీలాగా ఫోన్కే డైనమిక్ గా రిప్లై కలెక్టర్ని చూడలే. మీకు అప్పుడు కూడా నర్సీపట్నం ప్రజలు రుణపడి ఉంటారు. ఇక్కడ పబ్లిక్ కూడా ముందుకు వస్తున్నారు, డోనర్స్ కూడా అందరూ వస్తున్నారు. ఇప్పుడు అదే నేను అక్కడ అమెరికాలో కుర్రోడు గునుపూడి వచ్చారు పెద్దలు. ఈ కుర్రోడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, మా ఏరియా. మొన్న వచ్చి సార్ నేనేదో హెల్ప్ చేస్తాను హాస్పిటల్కి అని చెప్తే, నేను డిమాండ్ చేయను, నీ ఇష్టం ఉంటే చెయ్యన్నాను. చేస్తే ఇవన్నీ కూడా ఇవ్వడానికి తీసుకొచ్చారు. ఇలాగ అందరూ వస్తున్నారు. మా నర్సీపట్నం దగ్గర ఒక 200 మంది కుర్రోళ్ళు అమెరికాలో ఉన్నారు. ఈ కుర్రోని చూసి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు, ఏం చేయమంటారు చెప్పండి, ఏం చేయమంటారు చెప్పండి. నాకు ఏమీ చెయ్యొద్దు, రోడ్లు కానీ ఏమి అవుతుంది చూసుకుంటాం, మెడికల్ సైడ్ హెల్ప్ చేయండి అని చెప్పి, స్కూల్స్ మెడికల్ సైడ్ 2 హెల్ప్ చేయమని చెప్పని వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. నీ సహకారం ఉంది, వాళ్ళ సహకారం ఉంది, దేవుడి సహకారం ఉంది. థ్యాంక్ యూ అమ్మా. ఈ ఆయుష్ హాస్పిటల్ ఎందుకు పెట్టామంటే, ఇప్పుడు చూశారు పిల్లలు ఆసనాలు వేయడం కానీ ఇవన్నీ కూడా రకరకాలు ఉన్నాయి. ఇది హెల్త్కి సంబంధించిన విషయం. మనం ఏం చేస్తున్నాం, హెల్త్ కేర్ ఇప్పుడు తీసుకున్నామంటే సర్టన్ ఏజ్ దాటిపోయిన తర్వాత హెల్త్ కేర్కి వెళ్తున్నాం. అప్పుడు వరకు మన ప్రాబ్లమ్స్ రావు కదా, వచ్చిన తర్వాత హెల్త్కి వెళ్తున్నాం. అలాగే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఈ యోగా కానీ ఆసనాలు కానీ అలవాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడు నేను దీన్ని ప్రపోజ్ పెట్టడం జరిగింది. నాలుగు లేట్ అయినా ఇవాళ ఓపెన్ చేసుకున్నాం. అంచేది ఇక్కడ కొంచెం స్టాఫ్ కూడా పికప్ చేసుకొని మనం ఇక్కడ మన హై స్కూల్స్ ఉన్నాయి.